క్లాసులో టీచ్ చేస్తున్నావా? నో, యూఆర్ టీచింగ్ సంథింగ్ ఇన్ ద క్లాస్ అండ్ ఎక్స్టర్నల్గా ఒకళ్ళు వెళ్ళిపోయి అక్కడ క్లాసులో మాట్లాడేది ఒకటి. సో దీని నీకు బ్రెయిన్ స్టామింగ్లో ఏమవుతుంటుంది? సటన్లీ ఇట్ ఇస్ డిబేటబుల్ అండి. మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వస్తా, కల్నల్ వివిరావు గారి దగ్గర వెళ్దాం. వివిరావు గారు, సిపెక్ భవిష్యత్ ఏంటి? ఎందుకంటే మనం ఉగ్రదాడుల దగ్గర మొదలెట్టాం, చుట్టుముట్టిన దేశాలన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. చైనా ఉంది, పాకిస్తాన్ ఆనుకొని చైనా ఉంది, తర్వాత బలూచీలు ఉన్నారు, బిఎల్ఏ ఉంది, నెక్స్ట్ తలిబాన్స్ ఉన్నారు. ఇప్పుడు చైనా ఏంటి? వాళ్ళు పెట్టుబడిదారి కమ్యూనిస్ట్ దేశం. బహుశా ఇంత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న దేశం ఇంకోటి ఉండకపోవచ్చు. జెండా కమ్యూనిస్ట్ జెండా ఎగురుతుంటుంది, సుత్తి గొడవలే కనిపిస్తుంది. లోపల ఎకానమీ గురించి వాళ్ళు మాడతారు, ఎకానమీయే వాళ్ళ ప్రధాన కేంద్రం. 2026 పరిస్థితి చూస్తే సిపెక్ ఇప్పుడు కన్సాలిడేషన్ అండ్ స్ట్రాటజిక్ మెచ్యూరిటీ దశలోకి ప్రవేశించింది. ఇప్పుడు దాకా $15 బిలియన్ విలువైన ఎనర్జీ ప్రాజెక్టులు పూర్తి చేశారు. వాడు పెట్టాడు కదండి, రూపాయి పెట్టాడు, వాడి బాధ వాడికి ఉంటుంది కదా అక్కడ. ఇవి 9,504 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాయి. ఇంకా $6.71 బిలియన్ విలువైన ప్రాజెక్టులు పైప్ లైన్స్లో ఉన్నాయి. ఇవి మళ్ళీ ఒక 3,500 మెగావాట్స్. ఇలాంటప్పుడు చైనా ఐరన్ క్లాడ్ ఫ్రెండ్షిప్ అని పిలుస్తూ పాకిస్తాన్తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపరుస్తోంది. ఈ దాడులు ఏమన్నా దాని మీద ప్రభావం చూపిస్తాయా? ఎందుకంటే ఇవాళ పెట్టే రూపాయి వడ్డీతో కలిపి రేపు ₹2 అవుతుంది, ఎల్లుండి ₹10 అవుతుంది. చైనా అది చూసుకుంటుందో, సరే వాడు ఇవాన్ అంటాడు, మన రూపాయి అంటాం. ఆల్రెడీ మీరు అన్నట్టుగా తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ చైనా కమిట్మెంట్ ఆన్ సిపెక్ కారిడార్ దాదాపు $216 బిలియన్. అందులో దాదాపు $165 బిలియన్ ఖర్చు అయినట్టు వాళ్ళు లెక్క చూపిస్తున్నారు. అఫ్ కోర్స్ అది ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ అనుకోండి, చైనా కంపెనీస్ అన్నిటికీ బెనిఫిట్ చూపించడానికి. ఇక మిగతాది కొంచెం స్టాప్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే రైల్వే లైన్ క్వెట్టా నుంచి ఇస్లామాబాద్, సింధు ద్వారా చుట్టూరు తిరిగి వెళ్లే రైల్వే లైన్ ఏదైతే ఉందో దాని మోడర్నైజేషన్ కావాల్సిన అవసరం చాలా ఉంది. ఆ మోడర్నైజేషన్కి ముందర ఇచ్చిన కమిట్మెంట్ వెనక్కి తీసుకుని మీరు సరిపెట్టుకోండి, మీరు డెవలప్ చేసుకోండి అని పాకిస్తాన్కి వదిలేశారు. అదొకటి. రెండవది, 3 రోజుల క్రితం ఎప్పుడైతే బలూచి రెబెల్స్ ఎస్పెషల్లీ 6 ఉమెన్ ఆత్మాహుతి దాడులు వాళ్ళు ప్రభావం చూసారో, కొంచెం గోదాల్లో కూడా 2 మహిళలు ఆత్మాహుతి దాడి చేసుకోవడం ప్రభావం చూశారు. చైనా వాళ్ళు డైరెక్ట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తోటి ఇన్ఫార్మల్ టాక్స్, ట్రాక్ టు టాక్స్లో మొదలుపెట్టి వాళ్ళతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నట్టు రిపోర్ట్ వచ్చింది. మీరు మా చైనీస్ పర్సనల్ ఉన్న చోట మీరు అటాక్ చేయకూడదు. దానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది ఎక్కువ ప్రచారం జరగలేదు కానీ ఇది మీడియాలో కూడా వచ్చింది క్లియర్గా. అంటే ఏంటంటే చైనాకి పాకిస్తాన్ గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది, దానివల్ల కొత్తగా ఇన్వెస్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఈ పైన సిపెక్ కారిడార్ ఎక్కడైతే పాకిస్తాన్లో ఎంటర్ అవుతుందో దాన్ని ఇండియా క్లెయిమ్ చేస్తోంది. ఆ ఏరియాని ఇండియా క్లెయిమ్ చేస్తుంటే కేవలం ముజఫరాబాద్కి 9 కిలోమీటర్ల దూరంలో వెనకాల ఈ సిపెక్ కారిడార్ వెళ్తుంది. ఒకవేళ ముజఫరాబాద్ మనం ఆక్యుపై చేయగలిగితే సిపెక్ కారిడార్ డైరెక్ట్గా ఇంపాక్ట్ వస్తుంది. అందువల్ల చైనాకి ప్రస్తుతానికి నమ్మకం లేదు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు మానేశారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్కి సెపరేట్ రైల్వే లైన్, రోడ్ లైన్ తీసుకుని వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ తోటి వఖాన్ కారిడార్ కాకుండా చైనా నుంచి ఇటు పాకిస్తాన్ ద్వారా తీసుకెళ్దాం అంటున్నారు. అది కూడా ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సమస్యల వల్ల అది కూడా ప్రాజెక్టు ముందరకు నడవట్లేదు. కేవలం చైనా పాకిస్తాన్ని వాడుకుంటుంది. ఎందుకు? ఇండియాకి ఎగ్నెస్ట్గా ఒక చిన్న కంట్రీని పెద్ద దేశమైన ఇండియా ముందర నిలబెట్టి ఇండియాకి ట్రబుల్ చూపించవచ్చు. ఇండియాతోటి స్నేహ సంబంధాలు మెరుగుపరుచుకుంటా పాకిస్తాన్ని ఎగ్గవచ్చు. తర్వాత వాళ్ళకున్న లేటెస్ట్ విమానాలు కానీ, మిసైల్స్ కానీ, మిగతా ఎక్విప్మెంట్ కానీ టెస్ట్ చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ అనువైనది. ఎందుకంటే ఇండియాతోటి నెక్స్ట్ వార్ జరగబోతుంది. అది సమయం, సందర్భం ఎప్పుడన్నది మనం చెప్పలేము కానీ 100% గ్యారంటీడ్. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్లో ఉన్నంత కాలం వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కుంటారు. అలాగే జేఈఎం ఎల్ఈటి ఉన్నంత కాలం ఇండియాలో ఏదోటి జరుగుతుంది. అది జరిగినప్పుడు అది యుద్ధ ప్రాతిపదిక కింద ఇండియా మళ్ళా ఏదోటి చేస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఎక్విప్మెంట్ టెస్ట్ చేసుకోవడానికి ఇది వాడుతున్నారు. ఇంకా గ్వాదర్ పోర్ట్ అంటారా, గ్వాదర్ పోర్ట్లో ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అక్కడ రాక్స్ ఎక్కువ. డీప్ వాటర్ పోర్ట్ అన్నా కానీ
అది షాలో వాటర్ పోర్ట్ అయిపోయింది. డ్రెడ్జింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. కరాచీ పోర్ట్లో ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇందస్ నది వాటర్ ఉంది కాబట్టి డ్రెడ్జింగ్ ఈజీ అయిపోతుంది. ఆ వాటర్ వల్ల ఫ్లష్ చేయడానికి వాడుతుంది. గోదావరిలో ఆ ఫెసిలిటీ లేదు. అందుకని చెప్పి వాళ్ళకి డీప్ అంటే పెద్ద షిప్స్ తీసుకురావడానికి అక్కడ ప్రాబ్లంగా ఉంది. దానికి ఏం చేయాలంటే విపరీతమైన డ్రెడ్జింగ్ చేయాలి. అంటే ఏంటంటే వాళ్ళకి టోటల్ సేఫ్ కారిడార్ కావాలి. ఆ సేఫ్ కారిడార్ పాకిస్తాన్ ఇస్తున్నామని చెప్తున్నా కానీ గ్యారంటీ ఇవ్వలేకపోతుంది. అందుకని చైనాకి మొత్తం మీద నమ్మకం పోయింది. కానీ వాళ్ళు వాడుకుంటారు, ఎందుకంటే పాకిస్తాన్ ఒక చిల్లర దేశం. ఎటువంటి ప్రయోజనాలకైనా సరే ఎవరితో అయినా సరే కుమ్ముక్కయ్యే అవకాశాలు ఉన్నాయి డబ్బులు వచ్చేంత వరకు. అది చెప్పండి. కల్నల్ రావు గారు, అయితే దీని మీద సిపెక్ మీద పెట్టుబడులు తగ్గించారు, కానీ వాళ్ళ పెట్టుబడుల విస్తరణ 2-3 రంగాల్లోకి వెళ్ళింది. మినరల్ సెక్టర్లో $10 బిలియన్ పెడుతున్నారు, అది కూడా పాకిస్తాన్లో. యాజ్ యూ రైట్లీ సెడ్ ఎర్లియర్, మినరల్ ఎక్స్ప్లోరేషన్. బలూచిస్తాన్ ఈజ్ నోన్ ఫర్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అండ్ మినరల్స్. సో మీరు అన్నారు కదా, వాళ్ళతో అంతర్గతంగా ఒక అవగాహనకు వచ్చింది. ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, బలూచిస్తాన్ విడిపట్టడానికి చైనా ఏమన్నా పరోక్షంగా మద్దతు పలికే అవకాశం ఉందా? ఎందుకంటే బలూచీలో 33 నుంచి 35 రకాల తెగలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇస్లాంని వాళ్ళు ఫాలో అయినప్పటికీ ఎవ్రీ సెక్ట్ హ్యాస్ దేర్ ఓన్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్. అలాంటి వాళ్ళ సమూహాన్ని మన దగ్గరగా చేసుకుంటే, ఎందుకంటే అక్కడి నుంచి వారియర్స్ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మన ఇప్పుడు జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కూడా ఆ ప్రాంతానికి చెందినవారే. అందుకనే కదా పంజాబ్కి చెందిన ఈ దాన్ని ఏమంటారు అప్పర్ సోషల్ సెగ్మెంట్స్, అగ్రవర్ణాలని నేను అన్ను, కానీ అప్పర్ సోషల్ సెగ్మెంట్స్ డామినేట్ చేయటాన్ని మిగిలిన ప్రాంతాల్లో సింధ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అలాగే బలుచి, ఈ ప్రాంతాల వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల ఆ ప్రాంతాన్నే తమకు అనుకూలంగా మార్చుకుంటే వాళ్ళ పోర్టు కానీ, వాళ్ళ వ్యవహారం కానీ, వాళ్ళ వ్యాపారం కానీ రోజు ₹10 వ్యాపారం చేసుకోవడానికి చైనాకు అనువు ఉంటుంది కదా. వాళ్ళతోటి అంతర్గతంగా ఒక ఏర్పాటు చేసుకున్న అండర్స్టాండింగ్కి వచ్చి పాకిస్తాన్ని నిలువరించే ప్రయత్నం ఏమన్నా భవిష్యత్తులో చేసే అవకాశాలు ఉన్నాయా? 200% అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ మొదలు పెట్టారు. ఎందుకంటే సిపెక్ కారిడార్ చైనా నుంచి షాక్షగం కారిడార్ ద్వారా పిఓకే తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వా వెళ్తుంది. ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి పాకిస్తాన్, పంజాబ్ వస్తుంది. అందుకనే అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ లింక్ మొదలు పెట్టాలని చూశారు. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఒకవేళ ఇండియాతోటి ఏదైనా సరే, ఒకవేళ పిఓకే గొడవైనా కానీ ఇండియాతోటి ఒక ఒప్పందం చేసుకుని స్టేల్మేట్ మెయింటైన్ చేయాలని ఆఫ్ఘనిస్తాన్కి రోడ్డు కారిడార్ మెయింటైన్ చేయగలిగే అవకాశం ఉంది. అలాగే బలూచిస్తాన్ తోటి ఆల్రెడీ చర్చలు మొదలుపెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవి తీవ్ర స్థాయికి చేరుకోలేదు, కానీ ఫ్యూచర్లో ఏమాత్రం పొలిటికల్ కన్సిడరేషన్స్ మారినా కానీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇండిపెండెన్స్ తీసుకోవాలని చూసినా కానీ, బలూచిస్తాన్ ఆల్రెడీ ఒక మిడిల్ లెవెల్కి చేరుకుంది. ఇటు ఇన్సర్జెన్సీ దాంట్లో 3 సంస్థలు పనిచేస్తున్నాయి. బిఎల్ఓతో పాటు ఇంకో 2 మేజర్ ఇన్సర్జెన్సీ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు మొదలుపెట్టారు. అలాగే పొలిటికల్గా మహారంగ బలూచి కింద వాళ్ళు తీవ్రమైన స్థాయిలో ఉన్నారు. సో బలూచిస్తాన్ వేరుపడే అవకాశాలు చాలా 60% కనిపిస్తున్నాయి ఈరోజు. వాళ్ళు స్పష్టంగా చేస్తున్నారు, ఎయిర్ ఫోర్స్ మిసైల్స్ కొంచెం దొరికితే చాలు, మేము వారం రోజుల లోపల మేము బలూచిస్తాన్ని ఏర్పాటు చేసుకుంటామని యునైటెడ్ నేషన్స్ని అభ్యర్థిస్తున్నారు, మాకు ఇండిపెండెన్స్ రికగ్నిషన్ చేయమని. యుఎస్ఏ కూడా అది చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ గ్వాదర్ పోర్ట్ నుంచి చైనాను వెళ్ళగొట్టగలిగితే, ఆ గ్వాదర్ పోర్ట్ డెవలప్ చేసిన దాన్ని అమెరికా తీసుకుని వాళ్ళ విధానాలకి వాడుకునే అవకాశం, తర్వాత ఇరాన్ని చుట్టుముట్టే అవకాశం, 2 విధాలుగా కూడా అది పనిచేస్తుంది. సో ఆల్రెడీ చైనా ఏంటంటే వెనకాల చైనీస్ ఏంటంటే పైకి మన అపోజిషన్ మాట్లాడినట్టు ప్రతిదీ పైకి తీసుకురారు. మొత్తం గవర్నమెంట్ అంతా ఒకే పందాలో మాట్లాడుతుంది. సో అందుకని లీక్ అవ్వదు. ఆ లీక్ అవ్వని ఇన్ఫర్మేషన్ కానీ ఇండికేటర్స్ ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తోటి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. అలాగే బలూచిస్తాన్ తోటి ఇన్ఫార్మల్ టాక్స్ మొదలుపెట్టారు. ఏమాత్రం జియోపొలిటికల్ కన్సిడరేషన్స్ కొంచెం ఉధృతమైనా కానీ వాళ్ళకి ఫేవర్లో ఈ 2 రాష్ట్రాలు వేరవడానికి వాళ్ళతోటి డైరెక్ట్గా చర్చలు జరిపి పాకిస్తాన్ని మొత్తం వదిలేసే అవకాశాలు చాలా ఉన్నాయి. చెప్పండి. పాకిస్తాన్ని ఏకాకిని చేసే కార్యక్రమం ఒకవైపు నడుస్తూ ఉంటే, మరోవైపు బలూచియలని, తాలిబాన్స్ని ఎగదోయటం ద్వారా ఒక పాకిస్తాన్కి సమాంతర ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం, పాకిస్తాన్ దెబ్బతీయటం, ఇదేమన్నా చైనాకి లాంగ్ రన్లో అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకంటే వాళ్ళు ఇందాకే మనం డిస్కస్ చేసినట్టు పెట్టుబడి మనస్తత్వం ఉన్న కమ్యూనిస్ట్ దేశం అది. పెట్టుబడి కాకుండా చైనాకి ఇస్లాం అంటే చాలా కోపం.
వాళ్ళు ఒక మెంటల్ డిసీజ్ అన్నట్టుగా లెక్క పెడతారు. ఇన్ఫ్యాక్ట్ చించియాంగ్ ప్రావిన్స్లో విపరీతంగా వాళ్ళని మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మసీదులు కూలగొట్టడం దగ్గర నుంచి పబ్లిక్ రిక్రియేషన్ సెంటర్స్ కింద మార్చడం, లేకపోతే స్కూల్స్ హాస్పిటల్స్ కింద మార్చడం, రీలొకేట్ చేయడం చాలా తీవ్రమైన దశలో ఉన్నారు. పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడలేదు. ఇస్లాంకి ప్రాతినిధ్యం తీసుకుంటాను అనుకుంటుంది కానీ ఎప్పుడూ తీసుకోలేదు. ఆ విధంగా చూస్తే ఏంటంటే చైనాకి పాకిస్తాన్ అంటే నిజంగా మనసులో మాత్రం కరెక్ట్ ఒపీనియన్ లేదు. సో ఆ విధంగా ఏంటంటే బలూచిస్తాన్ చాలా వరకు ట్రైబల్స్ కాబట్టి కొంతవరకు ఒరిజినల్ హ్యాబిట్స్ మిగిలిపోయినాయి. ఏదైతే కలాట్ ప్రావిన్స్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తుందో 1948లో, నిజంగా మన దేశం ఆ రోజున స్ట్రాటజిక్ వ్యూస్ వాడుంటే మనకి బలూచిస్తాన్ మనకి సపోర్ట్లో ఉండేది ఇండిపెండెంట్ దేశం. అయితే మనం హెల్ప్ చేయకపోవడం వల్ల ఆ రోజున కలాట్ దేశంతో పాటు మిగతా 2 చిన్న రాజ్యాలు కూడా పాకిస్తాన్లో విలీనం అవడం, మనకి పాకిస్తాన్ ఆర్మీ ఇన్వేజన్ చేయగలిగింది. మన టైంలో ఇంటర్వెన్షన్ చేసుకోలేకపోయాం. జేఎన్కే గిల్గిట్ స్కార్డులో ఎలా చేసుకోలేకపోయామో అక్కడ కూడా అలాగే ఫెయిల్ అయినట్లు లెక్క పెట్టుకోవాలి. అలాగే ఈ 9 ప్రావిన్సెస్ 9 ట్రైబల్స్ ఏవైతే ఉన్నాయో ఎన్డబ్ల్యూఎఫ్పి, వీళ్ళందరికీ ఫస్ట్ ఉన్స్. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తోటి రిలేషన్షిప్ ఎక్కువ పెట్టుకుంటారు, పాకిస్తాన్ తోటి తక్కువ పెట్టుకుంటారు. పేరుకి ముస్లిమ్స్ అయినా కానీ వీళ్ళు తెగలు వేరు, వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ యాప్టిట్యూడ్స్ మొత్తం వేరు. పాకిస్తాన్ పంజాబ్ ఒక్కటే పాకిస్తాన్ అని చెప్పుకోదగ్గ దేశం, సింధు కూడా కాదు. ఇప్పుడు 28th అమెండ్మెంట్ ద్వారా ఏదైతే చిన్న రాష్ట్రాలు చేస్తున్నారో నన్ను అడిగితే అది దేశానికి డెవలప్మెంట్ బదులు ఇంకా వినాశనానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సింధు రాష్ట్రంలో మాత్రం 100% గొడవలు అవుతాయి. అందులో పీపీపీ విపరీతంగా దెబ్బతింటుంది. ఎందుకంటే బెనజీర్ భుట్టో లేకపోతే జర్దారి భుట్టో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మొత్తం 2.5 లక్షల ఎకరాలు నార్త్ ప్రాంతంలో ఉన్నాయి. ఎప్పుడైతే సౌత్ సింధు ప్రాంతం వేరైపోయిందో సౌత్ సింధు దాంట్లో పీపీపీకి ప్రాబల్యం తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు మొత్తం వాళ్ళే అపోజ్ చేస్తారు. సో దీనివల్ల చాలా ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజ్నాథ్ సింగ్ గారు ఇది గ్రహించే కావాలి, ఆ స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక రోజు తిరిగి జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా. అలాగే మొహాజిర్స్ కరాచీలో ఎక్కువ ఉన్నారు, సో లాహోర్లో తక్కువ ఉంటారు. ఆ విధంగా కూడా చాలా జియో పొలిటికల్ డైమెన్షన్స్ మొత్తం మారే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ పాకిస్తాన్ తన టెర్రరిస్ట్ ధోరణి వదిలిపెట్టి డెవలప్మెంట్, ఓపెన్ లిబరలిజం, డెమోక్రసీ ఇవి తీసుకున్నంత వరకు తీవ్రంగా దెబ్బతింటుంది. విచ్ఛిన్నమయ్యే అవకాశాలు మాత్రం ఈ రోజు కాకపోతే 2047 కల్లా ప్రస్తుత పాకిస్తాన్ షేప్ మాత్రం 100% ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేవు. ఒక ఆర్మీ అధికారిగా మీ అబ్జర్వేషన్స్ చాలా సటిల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడ ఒక విషయం మనం ఇంతకుముందు మాట్లాడుకుంది ఇంకోసారి గుర్తు చేసుకోవాలి. వీ మస్ట్ బి రిమెంబరింగ్, ఆయన మనకి ఒక అద్భుతమైన రక్షణ మంత్రి ఉండేవాళ్ళు, కృష్ణమేనన్ అని. వారి పుణ్యమా అని మనకి ఈరోజు ఈ బలూచిస్తాన్ మనకి దక్కకుండా పోయింది. వాళ్ళు వచ్చారు ఆ రోజున, మీకు తెలిసిందే చరిత్రలో, వచ్చి మేము మీతో కలిసి ఉంటామని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మరి గౌరవ జవహర్లాల్ నెహ్రూ గారిని, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిని కలిసే ప్రయత్నం చేస్తే తెల్లారి పొద్దున నేను లీక్ చేశాడు కృష్ణమేనన్. వెంబడే మొహమ్మద్ అలీ జిన్నా అటు వెళ్ళి అటాక్ చేసి దాన్ని తన స్వాధీనంలో చేసుకున్నాడు. అది మన డిఫెన్స్ మినిస్టర్ గారి ఘనత. సరే, వారిని వద్దనుకున్న ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో గుర్తొస్తూనే ఉంటారు ఆయన. ఒకసారి పేగెట్ గారి దగ్గరికి వెళ్ళాం. పేగెట్ గారు చాలా చూడండి, అంటే జియో పొలిటికల్ అఫైర్స్లో వేగంగా చోటు చేసుకుంటున్న మార్పుల గురించి కల్నల్ రావు గారు లాట్ మెనీ ఆపరేషన్స్లో ఉన్నారు ఆయన ఆర్మీలో ఉండగా. ఆయన చెప్పుకుంటూ వచ్చారు, బలూచిస్తాన్ ఎంత కీలక భూమిక పోషిస్తోంది, బలూచిస్తాన్ తోటి అంతర్గత అవగాహన ద్వారా చైనా ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించబోతోంది. భూమికి బెత్తరే ఉండొచ్చు కానీ వాళ్ళ మెదడు మాత్రం గ్లోబ్ అంతుంది. ఇప్పుడు 2 అంశాలండి ఇక్కడ. ఇప్పుడు మనకు పాకిస్తాన్లో ఎలా ఉందో ఇన్స్టెబిలిటీ గురించి అనుకుంటున్నామో చైనాలో కూడా అలాగే ఉంది. ఇప్పుడు మనం రీసెంట్గా చూసింది ఏంటంటే ఆర్మీ వాళ్ళు, పిఎల్ఏ వాళ్ళు ఎంతమంది స్ట్రాంగ్ సపోర్టర్స్ ఉన్నారో షీ జింగ్పింగ్కి, వాళ్ళందరినీ పక్క చేశాడు. వాళ్ళ పరిస్థితి ఉన్నారో పోయారో కూడా ఎవరికి ఏం తెలియదు. చైనా వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ న్యూస్ ఎక్కడ బయటికి రావట్లేదు. సో అందు గురించి అటువంటి ఎప్పుడైనా సరే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, లేకపోతే అంతర్గతంగా వాళ్ళకి ఎప్పుడైనా రెసిస్టెన్స్ పెరుగుతుంది, లేకపోతే
గవర్నమెంట్కి అగేన్స్ట్గా అవుతున్నారు అన్నప్పుడు ఏం చేస్తారంటే వేరే దేశం మీద అటాక్ చేయడము, అంటే మళ్ళీ వాళ్ళు ఒక వార్ హీరోగా వాళ్ళని చూపించడం, ఇటువంటివి జరుగుతూ ఉంటుంది. సో ట్రంప్ వెనుజులాకి వెళ్ళడం కూడా అదొక కారణము. సిమిలర్లీ చైనా వాళ్ళు ఇక్కడ తైవాను లేకపోతే ఇటుపక్క కూడా ఎక్స్పాన్షనిస్ట్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకో అంశం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్లో ఒక 4-5 ఫ్యాక్టర్లు ఉన్నాయండి. పాకిస్తాన్లో ఉన్నది అందరూ చాలా మటుకు ముస్లింలు అయినప్పటికీ వాళ్ళు ఖైబర్ పఖ్తూన్వాలో ఉండే ముస్లిమ్స్ ఎవరైతే పస్తూన్లు అంటున్నారో వాళ్ళు పస్తూన్ అంటే మనం ఇక్కడ భారతదేశంలో పఠాన్లు అంటాం. సో మన అబ్దుల్ గఫార్ ఖాన్ గారు వాళ్ళు అక్కడి నుంచి ఫ్రాంటియర్ ఖాన్. సో వాళ్ళందరి మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు లాయలిస్ట్, అంటే అంత ఎగెయిన్స్ట్ గా వెళ్ళిపోవడము లేకపోతే రాడికలైజేషన్ గా చేయడం అటువంటి అంత తక్కువ అక్కడ ప్రాంతంలో. సో ఇటుపక్క వాళ్ళు ఏంటి, కొంత ప్రాంతాన్ని వీళ్ళు తీసేసి పాకిస్తాన్ లో కొంత ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు. వాళ్ళకి అరే మా వాళ్ళు అక్కడ ఉన్నారని దే ఆర్ మోర్ లాయల్ టు ఆఫ్ఘనిస్తాన్. ఇంకా వాళ్ళకి రావాల్సిన ఫండ్స్ డెవలప్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అన్ని ఆపేశారు. ఎక్కువ కేంద్రం అంతా ఎక్కువ ఉండేది పంజాబ్ ప్రావిన్స్ లో. సో అదొక టెన్షన్. ఇంకో పక్క బలూచిస్తాన్ గాని సార్ చాలా డీటెయిల్ గా చెప్పారు. సో దాని తర్వాత ఇంకా ఏమవుతుందంటే ఈ సింధ్కి పంజాబ్ ప్రాంతానికి కూడా చాలా టెన్షన్లు ఉన్నాయి. సో ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి సింధు ప్రాంతానికి ఎక్కువ రానివ్వట్లేదు. అంటే పంజాబీ మాట్లాడుతున్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో మేమే గొప్ప వాళ్ళము, మీరందరూ అసలు ముస్లిమ్స్ కాదు. యాక్చువల్ ఆ ఫ్యాక్టర్ వల్లే ఈస్ట్ పాకిస్తాన్ కూడా విడిపోయింది. ఇప్పుడు ఏంటంటే అదే ఫ్యాక్టర్లు ఇంకా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు సిపెక్ రోడ్ అంటారా, దాన్ని ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఎందుకంటే దాని రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి పెద్దగా ఏం రాలేదు. కానీ చైనా వాళ్ళ ధోరణి ఎలా పెడితే పావులు కూడా రాని పరిస్థితి. అంటే చైనా వాడు ఏం చేస్తాడంటే ఇవ్వకపోతే దాన్ని మొత్తం కబ్జా తీసేసుకునే ప్రయత్నంలో వాడు ఉంటారు. వాడి బ్యాకప్ ప్లాన్ వాళ్ళది ఉంటుంది. సో అందు గురించి ఇదొక అంశం. అయితే నెక్స్ట్ మిగతా చూడాల్సింది ఈ ప్రాంతాల్లో ఇంకా ఏంటి పరిస్థితి. సార్ 2047 అంటున్నారు, కానీ నేను ఇంకొక 5-10 ఏళ్లలో పాకిస్తాన్ 3-4 ముక్కలు అయిపోతుందని అనుకుంటున్నాను అండి. బలూచిస్తాన్ ప్రాంతం కూడా ఉట్టి బలూచులందరూ బలూచిస్తాన్ లోనే ఉన్నారని చెప్పలేము, ఎందుకంటే కొంతమంది ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారు, కొన్ని బలూచ్ ప్రాంతాలు ఇరాన్ లో కూడా ఉన్నాయి. సో ఇరాన్ ప్రాంతంలో ఉండే బలూచుల మీద కూడా చాలా దాడులు జరిగాయి. వాళ్ళని అక్కడి నుంచి తరిమేయడము లేకపోతే వాళ్ళని చంపేయడం కూడా చాలా జరుగుతూ వచ్చాయి. సో అయినప్పటికీ ఏంటంటే శత్రువు మిత్రుడు అవుతాడన్నప్పుడు బలూచులు కూడా వీళ్ళతో కలిసి కొంచెం ఫైట్ చేస్తున్నారు, రెసిస్టెన్స్ చూపిస్తున్నారు. భారతదేశం అయితే ఎక్కడ డైరెక్ట్ గా మేము బలూచుల్ని సపోర్ట్ చేస్తున్నాం చెప్పలేదు. కానీ మోదీ గారు ఐ థింక్ 2017 స్పీచ్, ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో వాళ్ళ స్ట్రగుల్ గురించి వాటి గురించి హైలైట్ చేయడం జరిగింది. సో అందు గురించి మనం ఈ వీటిలలో భారతదేశంకి వచ్చే స్ట్రాటజీ ఏంటంటే నాన్ అలైన్ మూమెంట్ అన్నారు. అది బాగానే ఉందా అంటే ఒకవేళ నిజంగా నాన్ అలైన్ మూమెంటే ఉంటే మనకి ఎవరితో అలైన్ అవ్వలేము. కాబట్టి చైనా వాడు మన మీద అటాక్ చేసినప్పుడు ఎవరు సపోర్ట్ రాలేదు. ఇప్పుడు మనము మల్టీపోలార్ వరల్డ్ లో ఏం చేస్తున్నామంటే వీఆర్ అలైన్ టు ఎవ్రీ వన్, బట్ వీ విల్ అడాప్ట్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ నేషన్. ఆ పాలసీ ఫాలో అవుతున్నాం. సో ఇప్పుడు చూసుకుంటే అండి ఇంటర్నేషనల్ రిలేషన్లో ఎవడు మనకి మిత్రుడు ఉన్నాడు, ఎవడు శత్రువు ఉన్నాడు, మా దేశానికి ఏంటని చూసుకుంటారు. సో లివరేజ్ ఏముంది భారతదేశానికి, ఎందుకంటే ఇక్కడ కన్స్యూమరిజం ఉన్నారు, అంత మార్కెట్ 140 బిలియన్ పీపుల్ ఉన్నారు. సో అటువంటి అప్పుడు 1.4 బిలియన్. సో అటువంటి అప్పుడు ఏంటి మరి అంటే చూసుకుంటే అరే ఇక్కడ మార్కెట్ ఇంత పెద్దగా ఉంది, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి, ఆ లెవరేజ్ అవన్నీ చూసుకున్నప్పుడు సో అందు గురించి అందరూ భారతదేశం వైపే వస్తున్నారు. సో ట్రంప్ ఎంత ఆన్ ట్విస్టింగ్ చేసినప్పటికీ కూడా భారత్ ఎక్కడ తల ఉంచలేదు అక్కడ. సో చివరికి ట్రంపే కాళ్ళ బేరంకి వచ్చాడు. సరే అది ట్రంప్ స్టైల్, ఫస్ట్ తీసుకోవడం ఎక్స్ట్రీమ్ పొజిషన్కి వెళ్ళిపోతాడు, అక్కడి నుంచి నెగోషియేట్ చేసుకుంటూ వస్తాడు. సో భారత్ గత సంవత్సరం నుంచి ట్రంప్ ఏం మాట్లాడినా సరే డెడ్ ఎకానమీ, ఆ ఎకానమీ, ఈ ఎకానమీ, మళ్ళీ తర్వాత మొన్నేమో మోదీ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్, గ్రేట్ ఫ్రెండ్. సో అందుగురించి ట్రంప్ది ఆ ఇన్స్టేబుల్ మైండ్ ఉంటుంది కాబట్టి ట్రంప్ విషయాలు పక్కన పెట్టేయచ్చు. భారతదేశం ఏంటంటే ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఆయిల్,
ఎస్ ఎక్కడి నుంచి మనకు చీప్గా వస్తుందో అదే పర్సూ చేస్తున్నారు. ఇవే కాకుండా అంటే మీరు FTA చూస్తున్నారు, నెక్స్ట్ ట్రేడ్ డీల్ చూస్తున్నారు, కానీ మిడిల్ ఈస్ట్ దేశం GCC దేశాలు ఏవైతే ఉన్నాయో మొన్న వచ్చిండే కదా, దాంతో కూడా ట్రేడ్ డీల్ చేస్తున్నారు. అంటే మనం అందరితో చేస్తున్నాం, మన దేశానికి ఏదైతే మంచిది చూస్తున్నాం. ఎందుకంటే ఫ్యూయల్ ప్రైస్ స్టేబుల్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ భారతదేశానికి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అండ్ ఇట్ విల్ హ్యావ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, మీరు ఇందాక చెప్పినట్టు. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. డెఫినెట్లీ మోదీ గవర్నమెంట్, అట్లీస్ట్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్, ఐ థింక్ దే ఆర్ మూవింగ్ ఇన్ ఏ రైట్ డైరెక్షన్. రైట్. జూపిడి గారు మీరేమంటారు? అంటే మళ్ళీ అగైన్ జియో పొలిటికల్ అఫైర్స్, చైనా అయితే చైనా పర్స్పెక్టివ్లో చూస్తే చాలా కరెక్ట్ మూవ్స్ చైనా. ఎందుకంటే తన పెట్టుబడులు కాపాడుకోవటం, తన ప్రయోజనాలు కాపాడుకోవటం, అదే సందర్భంలో కమ్యూనిస్టు పంథాలో రాజ్య విస్తరణ చేసుకోవటం, రెండు కాంట్రడిక్టింగ్ పాయింట్స్. వాళ్ళ పాలసీ ఏమో కమ్యూనిజం, వాళ్ళ నినాదం ఏమో విస్తరణ, అంటే వాళ్ళ కాంక్ష రాజ్య విస్తరణ. ఈ క్రమంలో వాళ్ళకేమి ఫ్రెండ్స్, పర్మనెంట్ ఫోర్స్ అని పెట్టుకోకుండా ఇప్పుడు బలూచిలతో అండర్స్టాండింగ్కి వచ్చేస్తున్నారు. అదే కనుక జరిగితే మేజర్ పోర్ట్ పాకిస్తాన్కి, ఎకానమీ బూస్టప్ చేసే పోర్టు పాకిస్తాన్ నుంచి ఎగిరిపోయి ఇప్పుడు అది చైనా చేతిలోకి వస్తుంది. బలూచిల్ అదంటే అక్కడ వాళ్ళు ఇంకో ఎయిర్పోర్ట్ కూడా ఉంది, ఆ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు గాడిదల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు అక్కడికి చైనాకి. వాళ్ళకి అవసరాలు, నిత్యావసరాలకి, వాళ్ళ రవాణా అవసరాలకి, వాళ్ళ తిండి అవసరాలకి కూడా వాళ్ళు తెచ్చుకుంటారు. ఈ చంక్ ఎగిరిపోతే పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే వ్యూహాత్మకంగా పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉంటుంది. ఒక పక్క బలూచిల్ని చంకలో పెట్టుకొని మళ్ళీ అటువైపు తన రాజ్యాన్ని విస్తరించుకుంటుంటుంది. అది పాకిస్తాన్కి తాత్కాలికంగా ప్రమాదంగా కనిపించవచ్చు, రేపొద్దున మనకు కూడా అది ప్రమాదం కావచ్చు. సార్ ఇక్కడ అంటే మీరు చైనాని చాలా చక్కగా డిస్క్రైబ్ చేశారు కాబట్టి నేను మీకు ఒక లైన్ని గుర్తు చేయడం కోసమే, చైనా రెవల్యూషన్ని మనం మావో నుంచి చూసినట్లయితే, మావో అసలు చైనా ప్రపంచ దేశాల్లో ఏ విధంగా డిఫరెంట్గా ఉండాలి, అందుకే మనం పేరుకి కమ్యూనిస్టు దేశం అని చెప్తూనే వాళ్ళ కాంక్ష అంతా కూడా విస్తరణ వైపు వెళ్తుందని ఈరోజు మనం జిన్పింగ్ గురించి మాట్లాడుతున్నాం. జిన్పింగ్ మావో తర్వాత వచ్చినటువంటి చవన్లై కానీ, ఆ తర్వాత వచ్చిన డంపింగ్, ఇంకో వరుసగా మనం మావో, చవన్లై, ఈయనకు ముందు డెంగ్ జియోపింగ్, తర్వాత ఇప్పుడు జిన్పింగ్, మధ్యలో ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు. వీళ్ళది ఏంటంటే చైనాకి ఆయన మావో స్టాండర్డ్ ఏం పెట్టాడంటే డ్రీమ్ ఆఫ్ చైనా. వాట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ చైనా? డ్రీమ్ ఆఫ్ చైనా ఈజ్ దట్ ప్రపంచం మొత్తంలో చైనా అంటే నంబర్ 1గా ఉండాలి. ఫస్ట్ డ్రీమ్ ఆఫ్ చైనాలో ప్లాన్ ఏ ఏంటి, మన దేశానికి ఒక బౌండరీ ఫిక్స్ చేయండి, ఫిక్స్ ఏ బౌండరీ టు ది చైనా. అంటే ముందు మన సరిహద్దులు ఏంటో మనం చూసుకోండి. మన సరిహద్దులు మనకుంటే తర్వాత మనం ఎటు ఎక్స్పాండ్ అవుతున్నాము, ఎటు లేకపోతే సింక్ అవుతున్నాము అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. చాలా ముందు చూపుతోటి మావో చేసినటువంటి ఆ డ్రీమ్ ఆఫ్ చైనాని మారినటువంటి 4-5 అధ్యక్షులు మారినా వాళ్ళ కమ్యూనిస్ట్ ఫిలాసఫీని అలా ఉంచుకుంటూ గ్లోబల్కి కావాల్సినటువంటి టెక్నాలజీని లేకపోతే ఎక్స్పాన్షనో లేకపోతే వార్నో ఇవన్నీ వాడుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఒక దేశంగా మనం చైనాని చూడాల్సిన అవసరం ఉంది. ఎస్, సార్ చెప్పినట్టుగా చైనాలో డిఫరెన్సెస్ లేవా, సడన్గా ఎదురు తిరిగిన మనిషి ఏమైపోతున్నాడు, ఎక్కడున్నాడు, ఇట్స్ ఎ పాలసీ ఆఫ్ ది కమ్యూనిజం. అక్కడ వాళ్ళ మాయమైన పోయిన వాడికి వాళ్ళ 11th డే కమ్యూనికేషన్ కూడా ఇళ్ళకి పోవట్లా ఉండదు. ఇంకా అది నీకు కమ్యూనిస్ట్ పార్టీ అపెక్స్ మీటింగ్లోనే ఎవరైనా నెగటివ్ టోన్ ఉంటే ఆ మనుషులు ఎత్తుకొని పోతారు, అక్కడి నుంచి తీసుకొని పోతారు. తర్వాత ఏమవుతాడో కూడా తెలియదు. అంటే వాళ్ళు దేశం కోసం అంత అద్భుతంగా చేస్తారు. అందుకే మీరు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మామూలుగా స్టార్ వార్ టెక్నాలజీ అని 2 ఉన్నాం మనం. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత స్టార్ వార్ టెక్నాలజీ చేయగలిగినటువంటి దేశాలు ఈ ప్రపంచంలో ఎవరున్నాయంటే అమెరికా అండ్ రష్యా అని చూసేవాళ్ళు. యునైటెడ్ రష్యా, యుఎస్ఎస్ఆర్, స్టార్ వార్. వీళ్ళు ఆకాశంలో యుద్ధం చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఉన్నంత టెక్నాలజీ ఇంకెవరి దగ్గర లేదు. కానీ ఈరోజు అమెరికా తోటి, రష్యా తోటి కంపీటింగ్ చైనా, నాట్ ఓన్లీ చైనా, ఈవెన్ మీరు అన్నట్టుగా బెలూచిస్తాన్ కానీ లేదా శ్రీలంక కానీ లేకపోతే అక్కడక్కడ ఉన్నటువంటి ఈ నైబరింగ్ బార్డర్ స్టేట్స్, కంట్రీస్ ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఎందుకంటే ఒక వెపన్ చాలు. ఇప్పుడు కిమ్ ఏంటి, కిమ్ అమెరికా అధ్యక్షుడిని ఒక దీవులకు పిలిచి చెమటలు పట్టించాడు. ఒక బటన్ చూపించి నేను ఈ బటన్ నొక్కితే నువ్వేమవుతావు తెలుసా అన్నాడు. స్మాల్ ఐలాండ్కి వెళ్ళి
అంత అమెరికా భయంకరమైన స్టార్ వార్ టెక్నాలజీ కంప్లీట్ చేయగల అమెరికా కూడా బయటకు వచ్చేసారు. ఎందుకురా బాబు వీటితోటిగా దండం పెట్టి బయటకు వచ్చారు. ఈరోజు అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ మొత్తం మనం చూసినప్పుడు అంటే నాకు అర్థమవుతున్నటువంటి నా స్మాల్ దిస్టింగ్లో నీకు బార్డర్ కంట్రీస్లో ఉన్నటువంటి స్మాల్ ఈవెన్ వెరీ స్మాల్ పాకెట్ ఇస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అంటే అది వాళ్ళకి ఇంకో దేశానికి స్ట్రాటజిక్ పాయింట్ అవుతుంది. మీరు ఇందాక ఉన్నారు బలూచిస్తాన్లో గాడిదలతోటి మామూలుగా ఏ యుగంలో మనం గాడిదలతోటి రవాణా చేసాం? వెనకటికి ద్వాపరయుగంలో చూసాం మనం. అంతే కదా. కానీ ఇప్పుడు అంటే ఆ బార్డర్ ఏరియా అది వాడలేకపోతే ఇంకేం వాడలేవు. అక్కడే నువ్వే హెలికాప్టర్ దించలేవు, విమానాన్ని దించలేవు, లేకపోతే మనిషిని కూడా తీసుకెళ్ళి పెట్టలేవు, ఎందుకంటే మంచు కరిగిపోతారు. సో గాడిదలకి ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ వాళ్ళు వాడుకుంటారు. బలూచిస్తాన్లో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ కానీ లేకపోతే నీకున్నటువంటి పాకిస్తాన్ కానీ వీటిని గురించి మనం ఎందుకు చర్చిస్తున్నామంటే సార్, అంటే సార్ చెప్పినట్టుగా రావు గారు చెప్పినట్టుగా 2047కి మొత్తం ఎక్కడికో వెళ్ళిపోతుంది పాకిస్తాన్ అనుకుంటే ఏ దేశం ఎక్కడికి పోదు. ఆ దేశ ప్రజలు ఉన్నంతకాలం ఆ దేశాన్ని ఆ దేశ సౌరభౌమ ప్రజలు వేరు, దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళ సంగతి వేరు. అది వాళ్ళు చెప్పారు. అదే వాళ్ళ విధానాల వల్ల దేశం డిసింటిగ్రేట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఖచ్చితంగా ఉంటారు అక్కడ. మనం అలా పోవాలని కూడా మనం కోరుకోకూడదు. ఎందుకంటే శత్రువు అయి ఉండొచ్చు. నామరూపాలు లేకుండా ఇంకో దేశం అంటే ఈ సుదీర్ఘంగా ఈ 100 సంవత్సరాల్లో ఒక దేశం ఎక్కడైనా పోయిందా? లేదా ఇంకో గ్రూప్ ఏమన్నా పోయిందా? ఒక గ్రూప్ ఇంకో గ్రూపు అంతమందించే కార్యక్రమాలు ఎంచుకున్నటువంటి ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ అన్నీ ఎక్కడికైనా పోయినాయా? దాని ఎలిమెంట్స్ ఉంటాయి, ఎక్కడో చోట ప్రత్యక్షం అవుతారు. సో కాబట్టి మనం అంటే లార్జర్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు ఇలా జరగబోతుందని చెప్పడం ఒక అవగాహన అయిండొచ్చేమో. కానీ అంటే యాజ్ పర్ యాజ్ మై దిస్ థింగ్ ఈజ్ కన్సర్న్, నీకు పాకిస్తాన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గ్రూప్స్ కానీ డెమోక్రసీ పేరుతోటి ఆడ ఉన్నటువంటి ఆ పార్టీల సిద్ధాంతాలు కానీ పరిపక్వత చెందినట్టుగా వాళ్ళు కనపడుతుంది. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా ఆసక్తికరమైన అంశం కూడా. సో చూసాం కదా, అంటే పొరుగు దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులు కేవలం ఒక ఇస్లామాబాద్కో ఒక పాకిస్తాన్కో కన్ఫైన్ కాటల్లా పశ్చిమాసియా దాకా వెళ్తుంది, ఇటు యూరోప్ దాకా వెళ్తుంది. ఓ పక్క బైనాక్యులర్స్ వేసుకుని కూర్చున్నాడు ప్రపంచ పోలీస్, వాషింగ్టన్ నుంచి చూస్తున్నాడు. సో ఇన్ని రకాల నేపథ్యాల క్రమంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది అన్ప్రెడిక్టబుల్, చెప్పలేం. బట్ చైనా అనే ఒక సూపర్ పవర్ని ఎప్పుడూ కూడా ఏ దేశం కూడా అండర్